నీ సమస్య తీరాలంటే అద్భుతం జరగాలన్నావు కదే, జరిగింది చూడు. రాధా, నేను బయలుదేరుతున్నానన్నయ్య. గంటలో చేరుకుంటాను. మీరు పట్టాభి దగ్గరికి వెళ్ళండి. నేను నేరుగా అక్కడికి వస్తాను. సరేనమ్మా. త్వరగా కానివ్వండి. ఖుషి ఫ్రెండ్స్ వచ్చేలోపు డెకరేషన్ అంతా కంప్లీట్ అవ్వాలి. ఆ బెలూన్స్ కరెక్ట్ గా పెట్టు. త్వరగా కాని బాబు. నేను చెప్పిన మోడల్ డెకరేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మా ఖుషి బేబీ ఏమాత్రం డిసప్పాయింట్ అయినా మీకొక్క రూపాయి కూడా పేమెంట్ ఇవ్వను. జాగ్రత్తగా చెయ్యండి. ఖుషి, ఆకలిస్తుందా? ఏమైనా తింటావా బేబీ? వద్దు నందిని. ఇంకా నందిని ఏంటి ఖుషి? అమ్మ అని పిలవటం అలవాటు చేసుకో. అనౌన్స్ చేసిన తర్వాత నుంచి అలవాటు చేసుకుంటానులే. డాడీ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? నీకు గిఫ్ట్ తీసుకురావటానికి వెళ్ళాడు. నీకు కావలసిన గిఫ్ట్ ని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావని తెలిసి కూడా నిన్ను హ్యాపీ చేయటానికి వాడు ఏ బొమ్మో ఇవ్వాలనుకున్నట్టున్నాడు. పాపం. తీసుకురాని అమ్మా. ఖుషి నన్ను అమ్మగా అనౌన్స్ చేశాక నేను మామయ్య కలిసి ఖుషికి గిఫ్ట్ ఇస్తాం. అమ్మా ఖుషి, నువ్వు వెళ్ళి రెడీ అవమ్మా. మా సంతోషాన్ని చెడగొట్టడానికి రెడీగా ఉంటావేంటి నాన్నా? నేను చెడగొట్టాల్సిన అవసరం లేదు. మీ సంతోషం సాయంత్రం దాకా నిలవదని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. మీకు బేసిక్ సెన్సే లేదు, ఇక సిక్స్త్ సెన్స్ ఎక్కడి నుంచి ఉంటుంది? మమ్మల్ని ఇరిటేట్ చేయటానికి ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిందా? మీరెలా అయినా అనుకోండి, నాకు మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసింది జరగదు అన్న ఫీలింగ్ స్ట్రాంగ్గా కలుగుతుంది. ఖుషి ఏదో పంతానికి పోయి నందిని నా అమ్మగా యాక్సెప్ట్ చేస్తానంటే సరే మీ ఇష్టమని శ్యామ్ మీ ముందు తల వంచుతాడు అనుకుంటున్నారేమో. ఖుషీకి సంబంధించి చిన్న చిన్న విషయాల్లో కూడా శ్యామ్ జాగ్రత్తలు తీసుకుంటాడు. అలాంటిది ఖుషీకి అమ్మగా రాబోయే అమ్మాయి విషయంలో శ్యామ్ జాగ్రత్త పడకుండా ఎలా ఉంటాడు? నాకు తెలిసి పార్టీలోపు శ్యామ్ ఏదోటి చేసి తీరుతాడు. ఖుషి, ఖుషి బేబీ ఎక్కడున్నావు? ఇలా రా. ఖుషి, బేబీ నీకు ఈవినింగ్ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నాకు ఇష్టమైన టాయ్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ తీసుకొస్తావు అంతే కదా? నాకు అవి ఏం వద్దు. అవి కాదు బేబీ, నువ్వు ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అంటే నాకు కొత్తమ్మని తీసుకొస్తున్నావా? చెప్పు డాడీ, అదే కదా సర్ప్రైజ్. ఇప్పుడే చెప్తే థ్రిల్లే ఉంటుంది. ఈవినింగ్ పార్టీలోనే రివీల్ చేస్తాను. అంతవరకు సస్పెన్స్. నానమ్మ, నువ్వైనా చెప్పు. నేనెందుకు చెప్తాను? నా కొడుకుని ఎంత ఆటాడించావు. నిన్ను మేము కాసేపు ఆట పట్టించాలి కదా, కాబట్టి సైలెన్స్. నాకు తెలుసులే, కొత్తమ్మే రాబోతుంది. బేబీ కేర్ఫుల్. ఖుషి, చదరంగంలో ఆట ఎప్పుడు ఎవరి చేతిలోకైనా వెళ్ళొచ్చు సునందా. నువ్వు నాకు చెక్ పెట్టాలనుకున్నావు, కానీ నీకే చెక్మెట్ పడబోతోంది.
ఏంటమ్మా వాళ్ళంతా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళు ఎక్కడికెళ్ళొచ్చారు? ఖుషీకి ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు? కొంపదీసి మామయ్య ఆ మంజునే ఖుషీకి అమ్మగా తీసుకొస్తున్నాడా ఏంటి? మంజు అయ్యే ఛాన్సే లేదు. తనని మనమే ఇన్వైట్ చేశాం కదా. అప్పుడు తను వస్తానో రానో రిప్లై ఏమైనా ఇచ్చిందా? అయితే మంజునే అయ్యుంటుంది. అందుకే మామయ్య తనని ముందుగానే ఇంటికి పిలిచాడు. మనమేమో పిచ్చోళ్ళలాగా తనని సైడ్ చేయడానికి బర్త్డేకి రమ్మని పిలిచాం. అంతా రివర్స్ అయిపోయింది. ఛా! నువ్వేం కంగారు పడకున్నందిని. శ్యామ్ గనక మంజుని ఖుషికి అమ్మగా తీసుకొస్తాను అంటే ఈ ఇంట్లో కురుక్షేత్ర యుద్ధమే జరుగుతుంది. నువ్వు ఎంత ఆవేశపడినా ఒరిగేది ఏమీ ఉండదు. శ్యామ్ ఊరుకోడని చెప్పాను కదా. శ్యామ్ మంజుని తీసుకొస్తాడో లేక ఇంకెవరినన్నా తీసుకొస్తాడో తెలీదు. కానీ ఆ స్థానంలోకి ఎవరొచ్చినా కూడా ఇకపై మీకిలా పులిలా గర్జించే హక్కు ఉండదు. పిల్లిలా ఒక మూల కూర్చుని వాళ్ళు పెట్టింది తిని బ్రతకాల్సిందే. పులి చచ్చేదాకా పులిలాగే బతుకుతుంది కానీ పిల్లిలా మారదు. అబ్బో, రాణి, ఎవరొస్తారో ఏం జరుగుతుందో నేను చూస్తాను. భవానీ, ఖుషీకి అమ్మగా యాక్ట్ చేయడానికి ఎవరైనా ఒప్పుకున్నారా? రాధ. రాధ? ఆ అమ్మాయి ఎలా? అదంతా నేను తర్వాత చెప్తానులే. రండి. అన్నయ్య, అక్క ఇక్కడికి వచ్చాక పట్టాభి ఇంట్లో ఉంటుందా లేక మన ఇంటికి వస్తుందా? చెప్పరా, అడుగుతున్నాడుగా. అది నా కాళ్ళ దగ్గరే పడుంటుందిలే. దాని జీవితం నా కాళ్ళ కింద నలిగిపోతుందని చెప్పరా. ఏం నాగవల్లి, నీ మరదలు ఇంకా రావట్లేదేంటి?